హలో అందరికీ, ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే మాకు సంత జరుగుతుంది. ఆ సంతలోనే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటాము. సండే మార్నింగ్ కుక్ చేసింది ఏమీ షూట్ చేయలేదు. ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసి చికెన్ తెచ్చారు. సో చికెన్ కర్రీ చేస్తున్నాను. డిన్నర్ కదా లైట్గా ఉండాలని చపాతీ చేస్తున్నాను. పిండిని అయితే వేసుకుని సాల్ట్ వేసేసి వాటర్ వేసి బాగా కలిపేస్తున్నాను. చపాతీ వచ్చేసి నేను ఎలక్ట్రిక్ మేకర్లో చేస్తాను. కొంచెం పలచగానే ఉండాలి పిండి. సో కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ, చపాతీ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చపాతీ పిండిని బాల్స్ లాగా చేసుకొని కొంచెం పిండితో అద్దుకొని మేకర్ పైన పెట్టేసి అలా ఒత్తేయాలి. అండ్ ఈ మేకర్లో చేస్తుంటే మనకి చపాతీ పిండి పలచగా ఉంటేనే బాగా వస్తాయి, లేదంటే గట్టిగా అయిపోతాయి. అలా బోత్ సైడ్స్ టర్న్ చేసిన తర్వాత మనం ఆ మూత క్లోజ్ చేసేస్తే మనకి పుల్కా లాగా పొంగుతుంది. కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ చపాతీ మేకర్ గురించి ఆల్రెడీ వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేశాను. దాని లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈరోజు డిన్నర్లోకి చపాతీ అండ్ చికెన్ కర్రీ. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.